కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ వన్ ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నేను మీ వెలుపుల చైతన్య సుమన్ టీవీ రిపోర్టర్ గురిజాల నియోజకవర్గం. 2014-19లో టీడీపీ ప్రభుత్వం ఆ రోజు ఎంతో గ్రామ లెవెల్లో నుంచి సంపద తయారీ అని చెప్పేసి చెత్త నుంచి సంపద తయారని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామానికి కొంత నిధులు కేటాయించి ఆ నిధుల ద్వారా ఇలాంటి గదులు అదేవిధంగా చెత్త నుంచి సంపద తయారని చెప్పేసి ఇక్కడ పారిశుద్ధ కార్మికులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019 నుంచి 24 వరకు ఈ గత ప్రభుత్వం ఈ చెత్త నుంచి సంపద తయారీని ప్రాజెక్టును గాలికి వదిలేసి ఎటువంటి అక్కడ సంపద సృష్టించడం కాక ఆ గదుల్ని అది వదిలేసి అది ఈరోజు మందు తాగడంకి అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. చెత్త నుంచి సంపద కేంద్రాలను అసాంఘిక కార్యక్రమం వాడుతున్నారు. చూద్దాము. ఇక్కడ చూడండి, మందు సీసాలు కానీ అదేవిధంగా బీర్ సీసాలు అదేవిధంగా గ్లాసులు ఇక్కడ నుంచి సంపద సృష్టించడం కాకుండా అసాంఘిక కార్యక్రమాలకు ఇది అడ్డాగా మారింది. ఈరోజు ఇక్కడున్న పారిశుద్ధ కార్మికులు కానీ ఎవరైనా కానీ అధికారులు కానీ ఈ వేస్టేజ్ను ప్లాస్టిక్ కానీ ఏదైనా కానీ ఇక్కడ తగలేయడం కాలపెట్టడం వల్ల క్యాన్సర్స్ అనారోగ్యాలు ప్రజలకు అనారోగ్యాలు కాలుష్యాలను పీల్చుకొని గాలిని పీల్చుకొని అనారోగ్యాలకి క్యాన్సర్కి వాటికి దారిని తీస్తుందని చెప్పేసి కొంతమంది వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్లాస్టిక్ని కాలపెట్టడం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసే వాళ్ళకి అమ్మితే సంపద వస్తుందని చెప్పేసి ప్రభుత్వాలు కానీ అటు మండల స్థాయి అధికారులు కానీ అందరూ చెప్తున్నా కానీ పట్టించుకోకుండా ఇక్కడ వేస్టేజ్ను ఈ పారిశుద్ధ కార్మికులు ఇక్కడ తీసుకురావడం ఇక్కడే పడేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం మనం. ఈ చెత్తను చూడండి ఎలా వేసి కాలబెడుతున్నారో. ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు కానీ ఏదైతే కంపోజిషన్ ఎరువులు ఉందో లేకపోతే దానికి సంబంధించిన గదులు అయితే తట్టుల్లాగా కట్టి ఉన్నారో వాటిని ఉపయోగించకుండా ఈ చుట్టుపక్కల పడేసి ఇక్కడే కాలేస్తూ ఉన్నారు. ఇది వ్యర్థాలను గాలిలో కలిసి క్యాన్సర్లు కానీ అటువంటి అనారోగ్యాలు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. గతంలో ఈ గదులు కట్టించారు. ఆ గదులకి సరైన వసతులు లేవు, డోర్లు లేదు. అదేవిధంగా ఇక్కడ మీటర్ బిగించారు, కరెంటు కూడా లేదు. దీనికి ఈ గదిని నిరుపయోగంగా పడి ఉంది. ఎటువంటి దానికి కూడా వాడకుండా సరైన వసతులు లేవు. ఇక్కడ పవర్ కూడా లేదు. ఏదో నామకే వస్తు మాత్రమే ఈ గదిని ఉంచుతున్నట్టు తెలుస్తుంది.